చాలా రోజులైంది చూడబుద్ధి అవుతాందే. రేపు పొద్దున బస్ ఎక్కేస్తా. అద్దత్తి నువ్వేం రావద్దు, నేనే అత్తా. ఏంది బిడ్డ గట్లా పరిశాన్ అవుతున్నావు? ఏమన్నా అయిందా ఏంది? ఏం గాలే బాపు. సరేనా, ఉంటా. సరే మోని, ఎప్పుడు వచ్చినవే? ఫోన్లోనే చేయలే? అంత బాగున్నారా? అనిత ఎట్లుందే? మంచిగుంది. సరే ఆగు నాన్న. ఏంది నాయన? నా జీతం పైసలు 3 నెలలే, నీకే. సంతోషం బిడ్డ. అమ్మా, నా బిడ్డ చూసినావే, జీతం తెచ్చిచ్చింది. మంచిదే కదా. ఏం రో, పొద్దుగాల ఏడుకో పోబడుతీవి? ఎర్రబుగ్గ బండి వచ్చి ఆగింది ఇంటి ముందల. కలెక్టర్ అయితే కలెక్టర్ ఆఫీస్కి పోతున్నా పనికి. 10లో 503 మార్కులు వచ్చాయి. ఏడికి పోతున్నావు అని సిగ్గు లేకుండా ఇంకోసారి అడితే ఉన్న ఇరగదోపి సంకల పెడతా నీ అయ్యా. రే, చెయ్యి ఇరగొడతావురా? చెయ్యి. కూసో న్యూస్ పేపర్ చదువు. బాగున్నావా బాబు? మన మధ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు వస్తావని తాను ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడు బయటకు వస్తావో తెలియకుండా ఎంతకాలం అని ఎదురు చూడ్డాం. ఏం ఆలోచిస్తున్నారు? మేఘా స్పృహలోకి వచ్చి అర్జున్ గురించి అడిగితే ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్తాం? బెటర్ ట్రీట్మెంట్ కోసం సింగపూర్ తీసుకెళ్లారని చెప్దాం. వద్దు, మేఘాకి ఇవేం తెలియకూడదు. ఏమంటున్నారండి? అర్జున్ యాక్సిడెంట్లో చనిపోయాడని తనతో చెప్పాలి. అవును, బాగా ఆలోచించే ఈ మాట చెప్తున్నాను. నువ్వు ఎలక్షన్ నుంచి విత్డ్రా అవ్వాలి నరసింహులు. విత్డ్రానా? 30 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం అన్నా ఇది. గెలిచే ఎన్నికల్లోంచి తప్పుకోమంటారేంటి? ఎందుకన్నా? నిన్ను ఈ ఎలక్షన్లో నిలబెట్టింది కమిటీయే. ధనియాలో 100 గ్రాములు తెచ్చాను. ఇదేమంటుందో తెలుసా? కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు ఒక కట్ట తెచ్చాను. నేనోటంటుంటే నువ్వోటి చెప్తావేంటి? లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు కూడా తెచ్చాను. ఈ దాకుర్రాన్ని చంపేద్దామంటుంది. సంపేద్దాం.